వెల్కమ్ టు కలగూర గంప. ఈరోజు ఆదివారం చాలా రోజుల తర్వాత గంప లేదు ఏం లేదు కానీ గిన్నె పట్టుకొని వచ్చిన, గిన్నెలో చాలా సామాన్ పట్టుకొని వచ్చిన. యాక్చువల్గా మన పికిల్స్ కానీ పౌడర్స్ కానీ మనమే మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్దామని అప్పుడు ఎండాకాలంలో చెప్పిన, మళ్ళీ కుదరలేదు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. బట్ లాస్ట్ టైం నేను గోంగూర పికిల్ చేస్తూ మీకు చెప్పాను, మీ వరకు రీచ్ అవ్వలేదు. ఓకే, బట్ ఇప్పుడు మళ్ళీ అన్నీ కలిపి ఒకసారి పెట్టాలి, ఫ్రెష్ పెట్టాలనేసి అవన్నీ మేము మా దగ్గరనే పెట్టేసుకున్నాము. ఇది విషయం, ఓకేనా? సో అందులో చాలా రకాల పొళ్ళు అన్నీ కమ్మగా ఉన్నాయి. తీసుకొని తిని చూడండి, 100% ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మనదే కాబట్టి మీకు నచ్చినట్టు మీరు ఎంత మ్యాక్సిమం, ఇప్పుడు ఇందులో ఉప్పు లేదు, ఇందులో ఇట్లా అంటే బాగుంటుంది అని చెప్తే కూడా మీ సలహాలన్నీ మేము తీసుకుంటాము. కానీ చేసిన చేతులు చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ భీమవరం చేతులు అనమాట. భీమవరం పచ్చళ్ళు, భీమవరం వంటలు అంటే ఇంకా దాని గురించి చెప్పక్కర్లేదు. కాబట్టి మన పౌడర్స్ అన్నీ కూడా అక్కడి నుంచే వచ్చినాయి. మ్యాక్సిమం పౌడర్స్ వచ్చేసినాయి, ఇంకా కొన్ని ఒకటి రెండు రావాలా. వాము కారం పొడి అండ్ మజ్జిగ మిరపకాయలతో కారం పొడి చాలా చాలా స్పెషల్ కలగూర గంపలో మాత్రమే అనమాట. అందులో అక్కడక్కడ మజ్జిగ మిరపకాయలు కూడా తగిలి, అంటే మేము ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు రకరకాలుగా చేసినాము, బట్ చాలా చాలా కమ్మదనం వచ్చింది దాంట్లో. పల్లీ పొడి అయితే పల్లీ పొడి రెగ్యులర్గా ఉంది, బట్ కర్ణాటక సైడ్ పల్లీ చట్నీ అంటారు కదా, ఆ పౌడర్ చేసుకుందాం మనము. అండ్ రసం పౌడర్, కంది పొడి అండ్ ఉలువల పొడి అండ్ వాము కారం పొడి. ఇందాక నేను చెప్పిన, ఈ పిల్ల డబుల్ ఇచ్చింది నాకు. ఓకే, నల్ల కారం, కరివేపాకు పొడి అండ్ అవిసె గింజల పొడి అంటే ఫ్లాక్స్ సీడ్ పౌడరు. ఇంకా చాలా వచ్చినాయి. పచ్చిమిరపకాయలతో పుట్నాల పొడి ఉంటుంది కదా, అది. అండ్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి. నాకు శాంపుల్స్ ఇట్లనే ఇచ్చారు, కానీ చాలా చాలా రకాలు కూడా అన్నీ కూడా ప్యూర్గా వేయించడానికి కానీ చేయడానికి కానీ మన ప్రొడక్ట్స్ మాత్రమే వాడినాము. కలగూర గంపలు ఏవైతే అమ్ముతామో అవి మాత్రం వాడినాం, బయట నుంచి తెచ్చుకోలేదు. నాకు తెలిసి ఒకటి మన దగ్గర పుట్నాల పప్పు లేకపోతే మాత్రం కొన్ని బయట నుంచి తీసుకున్నాం, బట్ నెక్స్ట్ టైం అది కూడా మనదే పడుతుంది అనమాట. అండ్ ప్రాపర్గా నాన్ అయోడైజ్డ్ సాల్ట్ పౌడర్, సీ సాల్ట్ పౌడర్ మాత్రమే వాడడం జరిగింది. ఇంకా మిగతా అన్ని మిరపకాయలు, హల్దీ అండ్ మిరపపొడి, జీలకర్ర, ఆవాలన్నీ కూడా కలగూర గంపలో ఏవైతే సుభాష్ పాలేకర్ గారి మెథడ్లో అమ్ముతామో అవి మాత్రమే యూజ్ చేయడం జరిగింది అనమాట. ప్యూర్ కోల్డ్ ప్రెస్ గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రం వాడాం, ఇది విషయం. అండ్ పచ్చళ్ళ విషయానికి వచ్చేసేస్తే ఉసిరికాయ పచ్చడిలో 2 రకాలు అనమాట. ఉసిరికాయ పచ్చడి అండ్ ఉసిరికాయ ముక్కలతో పచ్చడి, ఓకేనా? అండ్ ఇంకొకటి టమాటో పచ్చడి, వంకాయ పచ్చడి, వీళ్ళు సగం సగం ఇచ్చిర్రు. వెల్లుల్లి పచ్చడి అండ్ ఇంకేమొచ్చినాయి, గోంగూర పచ్చడి, ఇవి మెయిన్ ఇప్పుడు వచ్చినాయి. సో ఇవన్నీ కాకుండా చాలా కొత్తగా వచ్చిందండి. అంటే భీమవరం నుంచి అక్కడి నుంచే తీసుకొచ్చి, అక్కడి నుంచే శుభ్రం చేసి, అక్కడి నుంచే చేసి, కొన్ని సపరేట్గా చేసి అది చేసేసి నాన్ వెజ్ ప్రియుల కంటే ఇంతవరకు కలగూర గంపలు ఏమీ లేదు, బట్ అదొక్కటి పెట్టాం. నాన్ వెజ్లో ప్రాన్స్ పికిల్ ఒకటి పెట్టారండి. సో చాలా జాగ్రత్తగా చేసిండు కాబట్టి వెజ్ వాళ్ళు ఎలాంటి భయం అక్కర్లేదు, నేనున్నా మీకు ధైర్యంగా భరోసాగా. సో అది సపరేట్గా పికిల్ చేశారు. ఫర్దర్గా ఏదో 1-2 అంటున్నారు. సో కావాలన్నా లేదా మీరే చెప్పండి, ఓకేనా? అది కూడా మీ చాయిస్, ఎవ్రీథింగ్ మీ చాయిస్. కానీ అవి చేస్తే దానికి సపరేట్ పెట్టేసి, సపరేట్ చేసి, సపరేట్ బాక్స్ చేసేసి, సపరేట్ పెట్టి, అదే అంటరాన్నిలా కాదు, అంటే ఒక ఉండొద్దు అనమాట, ఒక నోషన్ మనకి ఇట్లా కలుస్తుందా అలాంటిది. అసలు పొరపాటున కూడా ఒక సెకండ్ కూడా మీకు అలాంటి థాట్ రావద్దు. లేదు వద్దబ్బా నుండి ఆయనతో మానేస్తాను, నాకు ఏం పరపడదు, ఏం లేదు, మీకేం కలుస్తే అది చేస్తాను అనమాట, ఓకేనా? సో ఈ వారం మన గంపలో అన్ని రకాల పొళ్ళు, పచ్చళ్ళు వచ్చినాయి. సో ఈ వీడియో మీకు రీచ్ అయ్యే వరకు ఎన్ని వస్తాయో అన్ని మాత్రం కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ టైం ఏం చేయాలో అవన్నీ కూడా నేను మీకు పంపిస్తాను, ఓకేనా? ఒక 10 డేస్లో ఇంకా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఏమేం కావాలన్నీ కూడా మీకు రీచ్ అవుతుంది. బట్ ఆ లోపు ఇవి కొని తిని చూసి ఫీడ్బ్యాక్ ఇస్తే నాకు హ్యాపీ అనమాట. ఎందుకంటే నెక్స్ట్ టైము దాన్ని సరిదిద్దుకొని మీకు ఇంకా బెటర్గా చేసి కమ్మగా పెడదామని చిన్న కోరిక, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.